1200 మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం కిందకే వస్తారని తెలిపింది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, విద్యుత్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? కొన్నాళ్లుగా కొనసాగుతున్నటువంటి అనిశ్చితికి హైకోర్టు తెరదింపింది. 1200 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలని కొద్దిసేపటి క్రితమే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. దీని ప్రకారం 1200 మంది ఉద్యోగులు ఇక నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెందుతారు. కానీ వాళ్లకు వచ్చేటువంటి జీతభత్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58% ఇవ్వాలి, అలాగే తెలంగాణ ప్రభుత్వం 42% ఇవ్వాలన్న ఒక మెలకువ పెట్టింది. దీనివల్ల 58% జీత భత్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ వ్యవహారం కొనసాగుతోంది కాబట్టి 58% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 42% తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పింది. ఇది కూడా 4 వారాల్లోగా తేల్చాలి. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దీనికి ఈ సమస్య పరిష్కరించి 4 వారాల్లో బకాయిలు ఉన్నటువంటి జీతభత్యాలన్నీ కూడా చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 1200 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే స్థానికత ఆధారంగా ఈ 1200 మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించామని కూడా పేర్కొంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఈ 1200 మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దాన్ని విచారించినటువంటి న్యాయస్థానం పలు దఫాలుగా వాళ్లకు కొంత ఊరట కలిగిస్తూనే అనేక సందర్భాల్లో కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మాత్రం దీనికి సంబంధించి తుది తీర్పుకు లోబడి ఇవన్నీ కూడా ఉంటాయి. తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా స్పష్టం చేసింది. రైట్.